బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సె ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు 64వ సూరహ తగాబూన్ అనువాదాన్ని చదువుదాం. తగాబూన్ అంటే లాభ నష్టాలు. ఈ సూరా యొక్క పేరు 9వ ఆయత్ నుండి తీసుకోబడింది. ఈ సూరా మొదటి హిజ్రీలో మదీనాలో అవతరింపచేయబడింది. ఇందులో సమాజపు పరస్పర వ్యవహార సంబంధాలు వివరించబడ్డాయి. ఇందులో 18 ఆయతులు ఉన్నాయి. రెండిప్పుడు సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు, భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహనే స్తుతిస్తోంది. విశ్వ సామ్రాజ్యాధిపత్యము ఆయనదే, స్తోత్రము ఆయనకే. ఆయనకు ప్రతి వస్తువుపై అధికారమున్నది. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. అయినా మీలో కొందరు అవిశ్వాసులుగాను మరికొందరు విశ్వాసులుగాను ఉన్నారు. అల్లా మీరు చేస్తున్నదంతా చూస్తున్నాడు. ఆయన భూమిని, ఆకాశాలను సత్యం ఆధారంగా సృష్టించాడు. మీకు ఒక రూపాన్ని కల్పించాడు. దానిని చాలా అందంగా రూపొందించాడు. చివరకు మీరు ఆయన వైపునకే మరలవలసి ఉన్నది. భూమిలోనూ ఆకాశాల్లోనూ ఉన్న ప్రతి వస్తువును గురించి ఆయనకు తెలుసు. మీరు దాచేది, మీరు వెల్లడి చేసేది అంతా ఆయనకు తెలుసు. ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. పూర్వం సత్యాన్ని తిరస్కరించి తమ కర్మల దుష్ఫలితాలను చవిచూసిన వారి వృత్తాంతం నీకు చేరలేదా? మున్ముందు వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది. ఈ పర్యవసానానికి వారు అర్హులు కావటానికి కారణం ఏమిటంటే, వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ప్రమాణాలను, సూచనలను తీసుకుని వచ్చినప్పటికీ వారు మానవులు మాకు మార్గదర్శకత్వం ఇవ్వగలరా అని అన్నారు. ఈ విధంగా వారు విశ్వసించకుండా తిరస్కరించారు. తమ ముఖాలను తిప్పుకున్నారు. అప్పుడు అల్లా కూడా వారిని నిర్లక్ష్యం చేశాడు. అసలు అల్లా ఎవరి అవసరమూ లేనివాడు. తనకు తానే స్తోత్రానికి అర్హుడు. అవిశ్వాసులు తాము మరణించిన పిదప మళ్లీ లేపబడటం అనేది ఎంతమాత్రం జరగదు అని పెద్ద సవాలు విసిరారు. వారితో ఇలా అను, కాదు, నా ప్రభువు సాక్షిగా మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత మీరు ప్రపంచంలో ఏమేమి చేశారో అదంతా మీకు తప్పకుండా తెలియచేయటం జరుగుతుంది. ఇలా చేయటం అల్లాకు చాలా సులభం. కనుక అల్లాహను, ఆయన ప్రవక్తను, మేము అవతరింపచేసిన కాంతిని విశ్వసించండి. మీరు చేసేదంతా అల్లాహకు బాగా తెలుసు. సమావేశపు రోజున ఆయన మీ అందరినీ సమీకరిస్తాడు. ఆ రోజున మీకు ఈ సంగతి తెలిసిపోతుంది. అది ప్రజల మధ్య పరస్పర జయాపజయముల రోజు అవుతుంది. ఎవడైతే అల్లాహను విశ్వసించి సత్కార్యాలు చేస్తాడో అల్లా అతని పాపాలను ప్రక్షాళన చేస్తాడు. అతనిని సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపచేస్తాడు. వారు శాశ్వతంగా వాటిలోనే ఉంటారు. ఇదే గొప్ప విజయం. ఇక ఎవరు తిరస్కరించారో, మా ఆయతులను తృణీకరించారో వారు నరకవాసులవుతారు. అందులోనే వారు శాశ్వతంగా ఉంటారు. అది బహుచెడ్డ నివాసం. ఏ ఆపద అయినా అల్లా అనుమతి లేనిదే ఎన్నటికీ రాదు. ఎవడు అల్లాను విశ్వసిస్తాడో అల్లా అతని హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదిస్తాడు. అల్లాకు ప్రతి వస్తువును గురించి తెలుసు. అల్లాకు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి. కాని ఒకవేళ మీరు విధేయతకు విముఖులైతే తెలుసుకోండి, మా ప్రవక్తపై సత్యాన్ని స్పష్టంగా అందజేసే బాధ్యత తప్ప మరొకటి ఏదీ లేదు. ఆయన అల్లాహ్. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. కనుక విశ్వాసులు అల్లాహపైనే ఆధారపడాలి. విశ్వాసులారా, మీ భార్యలలో, మీ సంతానంలో కొందరు మీకు శత్రువులు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీరు ఉపేక్షించి మన్నిస్తే అల్లా క్షమించేవాడు, కరుణించేవాడును. మీ సిరి సంపదలు, మీ సంతానము మీకొక పరీక్ష. అల్లాహ్ వద్దనే గొప్ప ప్రతిఫలముంది. కనుక మీకు సాధ్యమైనంత వరకు అల్లాకు భయపడుతూ ఉండండి. వినండి, విధేయత చూపండి, మీ సంపదను ఖర్చు పెట్టండి. ఇది మీకే శ్రేయస్కరం. తమ హృదయ లోభత్వం నుండి రక్షణ పొందినవారే సాఫల్యం పొందేవారు. మీరు గనక అల్లాకు మంచి రుణాన్ని ఇస్తే ఆయన మీకు దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. మీ పొరపాట్లను మన్నిస్తాడు. అల్లా ఎంతో విలువనిచ్చేవాడు, సౌమ్యుడును, గోచర అగోచరాలను ఎరిగినవాడు, శక్తి సంపన్నుడు, మహావివేకవంతుడును.
అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూర యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 65వ సూర అతల్లాహ్ యొక్క అనువాదాన్ని చదువుదాం. తల్లాహ్ అంటే విడాకులు. ఈ విషయం 1-7 ఆయతులలో వివరించబడింది. ఈ సూర మదీనాలో 6వ హిజ్రీలో అవతరింపచేయబడింది. ఇందులో 12 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం: విడాకులు అల్లాహ్ సుబ్హానహు తాలా దృష్టిలో అనుమతింపబడిన వాటిలో అత్యంత అయిష్టకరమైన విషయం. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, మీరు గనక స్త్రీలకు విడాకులివ్వదలిస్తే వారి నిర్ణీత గడువు అంటే ఇద్దత్ కొరకు విడాకులివ్వండి. మరియు నిర్ణీత గడువు కాలాన్ని ఖచ్చితంగా లెక్కపెట్టండి. మీ ప్రభువైన అల్లాకు భయపడండి. ఆ గడువు కాలంలో వారేదైనా స్పష్టమైన చెడుకు పాల్పడితే తప్ప మీరు వారిని వారి ఇళ్ల నుండి వెళ్లగొట్టకూడదు. స్వయంగా వారు కూడా పోకూడదు. ఇవి అల్లా నిర్ణయించిన హద్దులు. ఎవడు అల్లా నిర్ణయించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు స్వయంగా తనకు తానే అన్యాయం చేసుకుంటాడు. మీకు తెలియదు, బహుశా దీని తరువాత అల్లా ఏదైనా అనుకూల మార్గం చూపించవచ్చు. తరువాత వారి నిర్ణీత గడువు కాలం ముగిసినప్పుడు వారిని ఉత్తమమైన రీతిలో మీ వివాహ బంధంలో ఆపి ఉంచండి, లేదా ఉత్తమమైన రీతిలో వారి నుంచి విడిపోండి. మీలో న్యాయశీలురైన 2 వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి. ఓ సాక్షులారా, అల్లా కొరకు ఉన్నది ఉన్నట్లుగా సాక్ష్యం చెప్పండి. అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసిస్తున్న ప్రతి వానికి ఈ విషయాలు బోధించబడుతున్నాయి. ఎవడు అల్లాహకు భయపడుతూ పనిచేస్తాడో అతనికి అల్లా కష్టాల నుండి గట్టెక్కే మార్గం చూపుతాడు. ఇంకా అతని ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా అతనికి ఉపాధి ప్రసాదిస్తాడు. అల్లాహను నమ్ముకున్న వానికి అల్లాహే చాలు. అల్లా తన పనిని పూర్తి చేసి తీరుతాడు. అల్లా ప్రతిదానికి ఒక విధి నిర్ణయించి ఉంచాడు. మీ స్త్రీలలో ఎవరైనా ఋతుక్రమం విషయంలో ఆశ వదులుకుంటే, వారి విషయంలో మీకేదైనా అనుమానం కలిగితే అప్పుడు వారి నిర్ణీత గడువు 3 మాసాలు అని మీరు తెలుసుకోండి. ఇదే ఆజ్ఞ ఇంకా ఋతుక్రమం ప్రారంభం కాని వారికి కూడా వర్తిస్తుంది. గర్భిణీ స్త్రీల నిర్ణీత గడువు కాలం కాన్పు అయ్యే వరకు ఉంటుంది. ఎవడు అల్లాహకు భయపడతాడో అతని వ్యవహారంలో అల్లా సౌలభ్యం కలగజేస్తాడు. ఇది అల్లా ఆజ్ఞ. దానిని ఆయన మీపై అవతరింపచేశాడు. ఎవడు అల్లాకు భయపడతాడో అల్లా అతని పాపాలను అతని నుండి దూరం చేస్తాడు. అతనికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. వారిని నిర్ణీత గడువు కాలంలో మీరు నివసించే చోటనే ఉంచండి. మీకు ఎలాంటి చోటు లభించినా సరే వారిని ఇబ్బందుల పాలు చేయటానికి వేధించకండి. ఒకవేళ వారు గర్భవతులైతే వారు ప్రసవించే వరకు వారి కోసం ఖర్చు చేస్తూ ఉండండి. తరువాత ఒకవేళ వారు మీకోసం బిడ్డకు పాలు పట్టే పక్షంలో వారి ప్రతిఫలం వారికి ఇవ్వండి. ఉత్తమ రీతిలో ప్రతిఫలం వ్యవహారాలన్నీ పరస్పరం సంప్రదింపుల ద్వారా నిర్ణయించుకోండి. కానీ ఒకవేళ మీరు ప్రతిఫల నిర్ణయంలో ఒకరినొకరు ఇబ్బందుల పాల్చేసుకుంటే బిడ్డకు మరొక స్త్రీ ఎవరైనా పాలుపట్టాలి. సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమతను బట్టి ఖర్చు పెట్టాలి. తక్కువ ఉపాధి ఇవ్వబడిన వ్యక్తి అల్లా తనకు ఇచ్చిన ధనం నుండే ఖర్చు పెట్టాలి. అల్లా ఎవరికి ఎంత ఇచ్చాడో దానికి మించి ఆయన అతనిపై భారం వేయడు. అల్లా పేదరికం తరువాత సంపన్న స్థితిని ప్రసాదించకపోడు. ఎన్నో పట్టణాలు తమ ప్రభువు ఆజ్ఞలను, ఆయన ప్రవక్తల ఆజ్ఞలను ధిక్కరించాయి. అప్పుడు మేము వాటి ప్రజల నుండి కఠినంగా లెక్క తీసుకుని వారిని తీవ్రంగా శిక్షించాము. వారు తాము చేసిన కర్మలకు రుచి చూశారు. వారి పర్యవసానం అంతా నష్టమే. అల్లా పరలోకంలో వారి కొరకు కఠిన శిక్షను సిద్ధపరిచి ఉంచాడు. కనుక విశ్వాసులైన బుద్ధిమంతులారా, అల్లాకు భయపడండి. అల్లా మీ వద్దకు ఒక హితబోధను పంపాడు, ఒక ప్రవక్తను పంపాడు. అతను మీకు స్పష్టమైన మార్గం చూపే అల్లా ఆయతులను వినిపిస్తున్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేసే వారిని చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకురావటానికి, అల్లాహను విశ్వసించి మంచి పనులు చేసేవాణ్ణి అల్లా సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపచేస్తాడు. వారు అక్కడ కలకాలం ఉంటారు.
అల్లా అటువంటి వ్యక్తి కొరకు మంచి ఉపాధిని ఉంచాడు. సప్తాకాశాలను, అలాంటివే ఎన్నో భూమండలాలను సృజించినవాడు అల్లాయే. వాటిపై అల్లా ఆజ్ఞ అవతరిస్తూ ఉంటుంది. అల్లా ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడని, అల్లా జ్ఞానం ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నదని మీరు తెలుసుకోవటానికి ఈ విషయం మీకు తెలియజేయబడుతుంది. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షా అల్లా ఇప్పుడు 66వ సూరా అత్-తహరీం యొక్క అనువాదాన్ని చదువుదాం. తహరీం అంటే నిషేధించటం. ఇది దాదాపు 7వ హిజ్రీలో మదీనాలో అవతరింపచేయబడింది. దీని పేరు మొదటి ఆయత్లోని వచ్చింది. ఇందులో 12 ఆయత్లు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక ముందు నేను తేనె తాగను అని తేనెను తమపై నిషేధించుకున్నారు. ఆ సందర్భంలో ఈ ఆయతులు అవతరింపచేయబడ్డాయి. ఇప్పుడు ఈ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, అల్లా నీ కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించుకుంటున్నావు? ఈ విధంగా నీవు నీ భార్యల సంతోషం పొందగోరుతున్నావా? అల్లా క్షమించేవాడు, కరుణించేవాడును. అల్లా నీ కొరకు నీ ప్రమాణాలు పాటింపు నుండి బయటపడే పద్ధతిని నిర్ణయించాడు. అల్లా మీ యజమాని, ఆయనే అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడును. ఈ క్రింది వ్యవహారం కూడా గమనించదగినదే. ప్రవక్త ఒక విషయాన్ని తన భార్యలలో ఒక ఆమెకు రహస్యంగా చెప్పాడు. తరువాత ఆమె మరొకరికి ఆ రహస్యాన్ని వెల్లడించింది. ప్రవక్త అల్లా ఈ విషయాన్ని, ఆ రహస్యం బయటపడిందన్న సంగతిని తెలియజేశాడు. అప్పుడు ఆయన ఆ విషయాన్ని కొంత ఆమెకు తెలియజేసి కొంత తెలియచేయలేదు. ఆ తరువాత ప్రవక్త ఆమెతో రహస్యం బయటపడిన ఈ సంగతి, ఈ విషయం ప్రస్తావించినప్పుడు ఆమె మీకీ విషయం ఎవరు తెలియజేశారు అని అడిగింది. అప్పుడు ప్రవక్త నాకీ విషయాన్ని అన్నీ తెలిసినవాడు, బాగా ఎరిగినవాడు తెలియజేశాడు అని చెప్పారు. మీరు ఉభయులు పశ్చాత్తాపపడితే అది మీకే శ్రేయస్కరం. ఎందుకంటే మీ హృదయాలు రుజుమార్గం నుండి తొలగిపోయాయి. ఒకవేళ ప్రవక్తకు వ్యతిరేకంగా మీరు ముఠా కట్టితే తెలుసుకోండి, అల్లా ఆయన యజమాని. ఇంకా జిబ్రీలు, సజ్జనులైన విశ్వాసులందరూ, దైవదూతలందరూ ఆయన సహచరులు, సహాయకులును. ఒకవేళ మీ అందరికీ ప్రవక్త విడాకులిస్తే అల్లా మీకు బదులుగా ఆయనకు మీకంటే మంచి భార్యలను ప్రసాదిస్తాడు. వారు నిజమైన ముస్లింలుగా, విశ్వాసం కలవారుగా, విధేయత చూపేవారుగా, పశ్చాత్తాపపడేవారుగా, ఆరాధన చేసేవారుగా, ఉపవాసం పాటించేవారుగా ఉంటారు. వారు భర్త విహీనులైనా లేదా కన్యలైనా కావచ్చు. విశ్వాసులారా, మీరు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను మానవులు, రాళ్ళు, ఇంధనం కాబోయే అగ్ని నుండి కాపాడుకోండి. దానిపై ఎంతో బలిష్ఠులు, అత్యంత కఠినులు అయిన దైవదూతలు నియమించబడి ఉన్నారు. వారు ఎన్నటికీ అల్లా ఆజ్ఞను ఉల్లంఘించరు. వారు తమకు ఏ ఆజ్ఞ ఇచ్చినా దానిని పాటిస్తారు. అప్పుడు ఇలా అనడం జరుగుతుంది: అవిశ్వాసులారా, ఈనాడు సాకులు చెప్పకండి. మీరు చేస్తూ ఉండిన చేతలకు తగినట్టుగానే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. విశ్వాసులారా, చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లా వైపునకు మరలండి. అప్పుడు అల్లా మీ చెడులను మీ నుండి దూరం చేసి మిమ్మల్ని సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపచేయవచ్చు. అల్లా తన ప్రవక్తలను, ఆయనతో పాటు విశ్వసించిన వారిని అవమానం పాలు చేయని రోజు అదే. వారి కాంతి వారికి అగ్రభాగంలో వారికి కుడివైపుగా పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడు వారు ఇలా అంటారు: ప్రభూ, మా కాంతిని మా కొరకు పరిపూర్ణం చెయ్యి, మమ్మల్ని మన్నించు, నీవు ప్రతి దానిపై అధికారం కలవాడవు. ఓ ప్రవక్త, అవిశ్వాసులతో, కపటులతో పోరాడు. వారి పట్ల కఠినంగా వ్యవహరించు. వారి నివాసం నరకమవుతుంది. అది అతి చెడ్డ నివాసం. అల్లా అవిశ్వాసుల విషయంలో ప్రవక్త నూహు అలైహిస్సలాం, ప్రవక్త లూత్ అలైహిస్సలాంల భార్యలను ఉదాహరణగా పేర్కొంటున్నాడు. వారు సజ్జనులైన మా 2 దాసుల వివాహ బంధంలో ఉండేవారు. కాని వారు తమ భర్తలకు ద్రోహం చేశారు. వారు అల్లాకు ప్రతిగా ఆ స్త్రీలకు ఏ మాత్రం ఉపయోగపడలేకపోయారు. వారిద్దరితో వెళ్ళండి, అగ్నిలోకి వెళ్లే వారితో పాటు మీరు వెళ్ళండి అని చెప్పబడింది. విశ్వాసుల విషయంలో అల్లా ఫిరౌన్ భార్యను ఉదాహరణగా పేర్కొంటున్నాడు. అప్పుడు ఆమె ఇలా ప్రార్థించారు:
ప్రభూ, నా కొరకు నీ వద్ద స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌన్ నుండి, అతని చేష్టల నుండి కాపాడు. దుర్మార్గపు జాతి నుండి నాకు విముక్తి కలిగించు. ఇంకా ఇమ్రాన్ కుమార్తె మరియంను కూడా ఉదాహరణగా పేర్కొంటున్నాడు. ఆమె తన మానాన్ని కాపాడుకున్నారు. ఆ తరువాత మేము ఆమెలోకి మా తరపు నుండి ఆత్మను ఊదాము. ఆమె తన ప్రభువు సూక్తులను, ఆయన గ్రంథాలను ధృవపరిచారు. ఆమె వినయ విధేయతలు గలవారిలో ఒకరు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ వాక్యాలని బాగా అర్థం చేసుకుని దానిపై అమలు చేసే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.